ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య గంట గంటకు పెరుగుతోంది. ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య 116కి చేరింది. మృతుల్లో 108 మంది మహిళలు, 7 చిన్నారులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో భోలే బాబా ఎవరు అని పోలీసులు ఆరా తీస్తున్నారు. భోలే బాబా గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐగా విధులు నిర్వహించేవారని తెలుసుకున్నారు. 2006లో పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత సూరజ్ పాల్ సింగ్ తన పేరును సూరజ్ పాల్ సింగ్ భోలే బాబాగా మార్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్లోని కస్గంజ్ జిల్లా బహదూర్ నగర్ గ్రామానికి చెందిన సూరజ్ పాల్ తండ్రి ఓ రైతు. రైట్, ఇక హత్రాస్లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఢిల్లీ నుంచి శివ లైవ్ లో అందిస్తారు. శివ, చెప్పండి, హత్రాస్లో జరిగిన ఘటన చూసాం, దాదాపు 116కు చేరింది మృతుల సంఖ్య. అసలు ఈ ఘటనకు మెయిన్ రీజన్ భోలే బాబా అని కూడా అర్థమవుతుంది. అతను ఎవరు అనేవి కూడా పోలీసులు విచారణ చేపట్టారు. దీనిపై అప్డేట్స్ ఏంటి శివ? నిన్న ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఉదయం 8 గంటల నుంచే భోలే బాబా సత్సంగ్ ఆధ్యాత్మిక కార్యక్రమానికి హాజరయ్యేందుకు యూపీ నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి తరలి వెళ్ళడం, అంటే ప్రజలు అక్కడికి వచ్చిన ప్రజలకు అక్కడ చేసిన ఏర్పాట్లకు సరిపోకపోవడం వల్లే అక్కడ ఈ తొక్కిసలాట జరిగింది అనేది ప్రధానంగా స్థానికంగా ఉన్న ప్రజలు కానీ ప్రమాదం జరిగిన తర్వాత సంఘటనా స్థలానికి వెళ్ళిన పోలీసు అధికారులు కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఈ భోలే బాబా సత్సంగ ఆధ్యాత్మిక కార్యక్రమానికి వేల సంఖ్యలో దాదాపు 50,000కు పైగా కొన్ని సందర్భాల్లో ఈ కార్యక్రమానికి వస్తూ ఉండేవారు. ఆయన ఆశీర్వాదం కోసం వస్తారంటూ కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కానీ వారి అనుచర వర్గం కూడా చెప్తున్నారు. పెద్ద మొత్తంలో ఆయనకు ఒక టీం కూడా ఉంటుంది. ఈ టీం లీడ్ చేయడానికి నిర్వాహకులు ఎక్కడికక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ఈ భోలే బాబా ఎవరు అనే దానిపై కూడా పోలీస్ డిపార్ట్మెంట్ ఆరా తీస్తుంది. భోలే బాబా మొదట ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్గా చేరారు, తర్వాత ఏఎస్ఐగా, తర్వాత ఎస్ఐగా పదోన్నతి పొందారు. తర్వాత ఈ పోలీసు విభాగంలో ఉన్న సందర్భంలోనే అనేక ఉపన్యాసాలు, ఈ మతాలకు సంబంధించిన ప్రబోధాలకు సంబంధించిన కూడా అనేక ఉపన్యాసాలు ఇస్తూ ఉండేవారు. ఇక తర్వాత 2006లో అంటే 18 సంవత్సరాల క్రితమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్కి రాజీనామా చేసి ఈ ఆధ్యాత్మికం వైపు డైవర్ట్ అయ్యారు, మళ్ళారు అనేది ప్రధానంగా చెప్తున్నారు. అప్పటి నుంచి కూడా ఆయన ఒక కుటీరాన్ని, ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసి ఆశ్రమం వేదికగా కూడా ఈ కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. ఆ దిశగా కూడా ఇటు యూపీలోని హత్రాస్, ఏటా జిల్లా, ఇతర ఉత్తరప్రదేశ్లోని ప్రముఖ జిల్లాలతో పాటు ఇటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ మరికొన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ ఆయనకు సంబంధించి భక్తులు, ప్రజలు ఆయన మీద ఉన్న నమ్మకంతో ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఆయన వద్దకు వచ్చి ఆయన ఆశీర్వచనం తీసుకునేందుకు, ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమాలు పాల్గొనేందుకు భారీ సంఖ్యలో వస్తూ ఉంటారు. దానిలో భాగంగానే నిన్న జరిగిన ఈ కార్యక్రమానికి కూడా వేల సంఖ్యలో భక్తులు రావడం, ప్రజలు వచ్చి ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం, తర్వాత కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన వెళ్లే సందర్భంలో వీరందరూ కూడా బయటకు వచ్చే క్రమంలోనే ఈ తొక్కిసలాట జరిగిందనేది ప్రధానంగా అధికారులు చెప్తూ ఉన్నారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద ఈ భోలే బాబా పైన, వారి నిర్వాహకులు, అనుచరులపై కూడా కేసు నమోదు చేశారు. అయితే భోలే బాబా కోసం నిన్న నుంచే ఆరా తీస్తూ ఉన్నారు. పరారీలో ఉన్నట్టు తెలుస్తుంది. ఆశ్రమానికి వెళ్ళి అక్కడ ఆరా తీగా అక్కడ కూడా భోలే బాబా వెళ్ళలేదు. అంటే భోలే బాబా అసలు పేరు సూరజ్ పాల్ సింగ్, తర్వాత భోలే బాబాగా పేరు మార్చుకున్నారు. భోలే బాబాగానే ఇటు యూపీ, ఇతర రాష్ట్రాలు కూడా సుప్రసిద్ధులుగా కూడా ఆయనకు పేరుంది. దానిలో భాగంగానే ఇటు భోలే బాబా ఆశ్రమానికి, అంటే ఆయన భక్త జన విభాగంలో ఇటు ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు ఇటు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. కానీ ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఈ మృతుల సంఖ్య అయితే 116కు చేరింది. ఇప్పటికే 38 మందికి పోస్ట్ మార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు డెడ్ బాడీస్ని అప్పగిస్తూ ఉన్నారు. ఇటు మృతిపై, అంటే ఏదైతే హత్రాస్ ఘటనలో ఎవరైతే మృతి చెందారో ప్రజల మృతిపై కూడా వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఎక్స్గ్రేషియా ప్రకటించే 2 లక్షల ఎక్స్గ్రేషియా 50,000 రూపాయలు
నష్టపరిహారం ఇంకా గాయపడిన వారికి నష్టపరిహారం ప్రకటించారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై కూడా ఇప్పటికే సంఘటనా స్థలానికి బాంబ్ స్క్వాడ్ అలాగే ఫోరెన్సిక్ టీం కూడా అక్కడ చేరుకుని ఆధారాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించిన తర్వాత ఈ బోలేబాబాపై అలియాస్ సూరజ్పాల్ సింగ్ పై కూడా కేసు నమోదు చేసి అదుపులో తీసుకుని విచారణ చేపట్టేందుకు ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇటు కేంద్రం కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు బోలేబాబా ఎక్కడెక్కడ ఉన్నారు, ఎక్కడెక్కడ సంతరిస్తున్నారు అనేది పోలీసు విభాగం కూడా వివిధ టీంలుగా విడిపోయి ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి ప్రజెంట్ కనిపిస్తోంది. ఇక మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా పోలీసు విభాగం సంబంధించిన అధికారులు చెప్తూ ఉన్నారు. ఉమా. రైట్, థ్యాంక్ యూ శివ.